అందరికీ నమస్కారం. కాకినాడ నగరపాలక సంస్థ 10వ సర్కిల్ పరిధిలో కొత్తపేట చిన్న మార్కెట్లో భాగంగా మేము ఇవాళ లక్షవారం కొంతమంది నెల మాసం ఉన్నారేమో అని చెప్పి జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా తనిఖీ చేస్తుండగా కొన్ని తలకాయలు నిల్వ తలకాయలు ఫ్రిడ్జ్లో పెట్టి ఇక్కడ ఐస్ చేసి నిల్వ చేయడం జరిగింది. నిల్వ చేసిన తలకాయలు గుర్తించడం జరిగినది. ఆ గుర్తించిన తలకాయలు ఎవరైనా ఎంక్వైరీ చేయగా ఈవిడి కోసమ్మ అన్న ఆవిడగా గుర్తించడం జరిగినది. ఆవిడ ఏమంటుందంటే, సార్ నన్ను తెచ్చుకొని పెట్టుకున్నాం అంటే మా ఇంట్లో దినకార్యక్రమం ఉంది, ఆ ఫంక్షన్ కోసం తెచ్చుకొని పెట్టుకున్నామని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రజలు తినడం జరుగుతుంది. ఫంక్షన్కి వచ్చినా సరే అదే భోజనాలు ప్రజలు తినడం జరుగుతుంది, అదే కర్రీ. ఇది ఆరోగ్యానికి హానికరం కాబట్టి మేము మా పై అధికారులకి తెలియపరిచి దీన్ని బ్లీచింగ్ అది వేసి డిమాలిష్ చేయడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి నిల్వ తలకాయలు ఎప్పుడన్నా మీరు అమ్మినట్టు గుర్తించినట్టయితే మాకు వెంటనే ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేసినట్టయితే వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటామని చెప్పి ఈ పత్రిక ద్వారా అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు అపరాధ రుసుము 2000 అపరాధ రుసుము వాళ్ళని చెల్లించమని చెప్పి అపరాధ రుసుము కూడా విధించడం జరిగింది. ఒకవేళ అపరాధ రుసుము చెల్లించిన పక్షంలో వీళ్ళని ఇంకా దుకాణం పెట్టకుండా చేస్తామని చెప్పి తెలియపరుస్తాం. ఇక్కడ స్వామిని అడిగాను, స్వామి ఇది ఎవరిది ఇంత ఎలాగ ఉన్నది అని చెప్పానండి. చెప్తే స్వామి అన్నాడు, నాది కాదు ముత్యాల పిన్నిదిని మా అమ్మది అన్నాడు. ముత్యాలకు ఫోన్ చేశాను. ముత్యాలు ఫోన్ చేస్తే నాది కాదు మా అక్కదిని స్వామి ఇది అని చెప్పాడండి. అది ఎన్ని రోజులు, వారం రోజులు అవుతుంది అని చెప్పి, వారం రోజులు. అదిగో ఆవిడ వచ్చింది. అదే అండి, ఇవాళ మా కార్యక్రమం అండి. కార్యక్రమానికి కాల్చి రాత్రి పెట్టుకున్నాను. ఇవాళ మా తోటకోళ్ళు చచ్చిపోయిందని తినవండి. ఇవాళ నిన్నదే అండి, రాత్రే అయితే కాల్చుకుండి. ఇవాళ బాబు మీరు అలాగంటే నేను చేసానండి, ఉడకబెట్టుకున్నాను గోపి. ఐదులో వేసే రోజులు ఉన్నాయి. ఎలాగనేసి నువ్వు ఆశీర్వాదం చేసుకోవడమే కాదు, ఇలాంటి చెక్ చేసుకోవాలి. ఇలాంటి చెక్ చేసుకోకపోతే ఆశీర్లు ఎవరు కట్టేస్తారు, ఆశీలు ఇవ్వట్లేదు అని రాగంగా అంటారు. అలా చెయ్యాలి. ఆశీలు వచ్చి చేతనం అంటే మున్సిపాలిటీ సంబంధించినవే కదా, చెయ్యాలి కదా. ఎవరు అసలు వాళ్ళు వచ్చి వ్యాపారం వేసారంటే వ్యాపారం వరకే చూసుకొని టికెట్ ఆడేసి పోవడం కాదు. ఇటువంటి అన్ని చెక్ చేసుకోవాలి మున్సిపాలిటీ అంటే. తర్వాత వచ్చి రద్దు పెడితే ఎలాగా మార్కెట్ ని పాడు చేద్దామని చూస్తున్నారా, లేకపోతే మీరు ఇలా చెయ్యాలని చూస్తున్నారా? ఏం చేస్తారు అర్థం కాదు. అసలు చూడటానికి ఎలా ఉన్నాయి చూడు. చేసుకోకపోతే ఎలాగా చేసుకోవాలి, చెక్ చేయాలి.